ఈరోజు అయితే మనం యూట్యూబ్‌లో కొన్ని సెట్టింగ్ గురించి అయితే తెలుసుకుందాము. ఈ సెట్టింగ్స్ అయితే ఖచ్చితంగా చేసుకోవాలి. ప్రతి ఒక్క యూట్యూబర్ అయితే ఈ సెట్టింగ్‌లు అయితే చేసుకోవాలనమాట. ఈ సెట్టింగ్ చేసుకోకపోతే మా ఛానల్ గ్రోతింగ్ ఉండదు. దాని పాటు సబ్‌స్క్రైబ్ అనేది రారు. ఖచ్చితంగా ఈ సెట్టింగ్ అయితే ఖచ్చితంగా అందరైతే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సెట్టింగ్ ఏంటనేది మనమైతే ఇప్పుడు స్క్రీన్‌లో ఎళ్లి తెలుసుకుందాము. ప్రతి ఒక్క యూట్యూబర్ అయితే ఈ సెట్టింగ్ అయితే చేసుకోవాలి. ఈ సెట్టింగ్ చేసుకోకపోతే ఛానల్‌కి గ్రోతింగ్ అంటూ ఉండదు. ఓకేనా? ఇది మాత్రం మర్చిపోకండి. ప్రతి ఒక్క యూట్యూబర్ అయితే తెలుసుకోవాల్సి ఉంటుంది ఈ సెట్టింగ్ అయితే. ఈ సెట్టింగ్ ఏంటనేది నేనైతే ఇప్పుడు మీకు వైటీ స్టూడియోలో కాకుండా క్రోమ్ బ్రౌజర్‌లో అయితే నేను ఓపెన్ చేసి చూపిస్తాను. ప్రతి ఒక్క యూట్యూబర్ అయితే ఇది చేసుకోవాలి. తప్పకుండా ఈ వీడియో అయితే మిస్ అవ్వకుండా చూడండి. ఓకేనా? ఎందుకంటే ఇలాంటి సెట్టింగ్స్ చేసుకుంటేనే మా ఛానల్‌కి గ్రోతింగ్ అంటూ ఉంటుంది. సెట్టింగ్ ఏంటనేది నేను క్రోమ్‌లో ఎళ్లి మీకైతే చూపిస్తాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఓకేనా? నేనైతే ఇప్పుడు క్రోమ్‌కి వెళ్తున్నాను. మొత్తం అయితే ఇన్ డీటెయిల్‌గా మీకు వీడియోలో అయితే చూపిస్తాను. ప్రతి ఒక్క యూట్యూబర్ అయితే ఖచ్చితంగా ఈ వీడియో చూడండి. మీకైతే ఖచ్చితంగా యూజ్‌ఫుల్ అవుతుంది. ఎందుకంటే ఈ సెట్టింగ్ చేసుకుంటే ప్రతి ఒక్కరికైతే ఛానల్ గ్రోత్ అవుతుందన్నమాట. ఓకేనా? ఓకే, మనం లేట్ చేయకుండా స్క్రీన్‌లోకి అయితే ఇప్పుడు వెళ్ళిపోదాము. ఓకే ఫ్రెండ్స్, మనమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ వైటీ స్టూడియో కాకుండా మనం క్రోమ్‌లో అయితే వైటీ స్టూడియో ఓపెన్ చేసుకోవాలి. అది ఎలా అనేది నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమైతే బ్రౌజర్‌కి అయితే వెళ్ళాలి. మీకు గూగుల్ ఉంటే గూగుల్, క్రోమ్‌లో ఉంటే క్రోమ్. నేనైతే క్రోమ్‌లో వెళ్తున్నాను. studio.youtube.com అని అయితే సెర్చ్ చేయాలన్నమాట. studio.youtube.com అని అయితే మనము సెర్చ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడైతే చూపిస్తాను మీకు చూడండి. ఈ విధంగా అయితే సెర్చ్ చేసుకోవాలి. చూసారా, ఇక్కడైతే నేను సెర్చ్ చేయడం జరిగింది. ఈ విధంగా మనం సెర్చ్ చేసుకోవాలి. ఓకేనా? నేనైతే ఇందులో టైప్ చేస్తున్నాను. వన్స్ ఇలా టైప్ చేసినప్పుడు వైటీ స్టూడియో అఫీషియల్ సైట్ అయితే మనకు ఓపెన్ అవుతుంది. వన్స్ ఇలా ఓపెన్ అయినప్పుడు కింద లాగిన్ అయితే కనిపిస్తుందా? ఈ లాగిన్లో అయితే ఒకసారి టైప్ చేయండి. వన్స్ మనం ఇలా లాగిన్ అయిన తర్వాత మా ఛానల్‌కి అయితే రీడైరెక్ట్ అయిపోద్ది. ఎందుకంటే వైటీ స్టూడియో కాకుండా మనకు క్రోమ్ బ్రౌజర్‌లో అయితే ఓపెన్ అవుతది. ఈ విధంగా అయితే ఓపెన్ చేసుకోండి. ఓకేనా? ఖచ్చితంగా మీకు కూడా ఓపెన్ అవుతుంది. క్రోమ్ బ్రౌజర్‌లో అయితే మాకు వైటీ స్టూడియో ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. చూసారు కదా, నా ఛానల్ పేజ్ అంతా ఇక్కడైతే కనిపిస్తుంది. ఇక్కడ నుంచి అయితే మనం మేజర్ సెట్టింగ్స్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. మీకు స్టెప్ బై స్టెప్ అయితే నేను ఈ సెట్టింగ్ అనేది మొత్తం చూపిస్తాను. ఏ విధంగా చేసుకోవాలని అయితే మొత్తం చెప్తాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ కూడా చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్‌ని కూడా చేర్చేయండి. ఎందుకంటే మరికొందరు అయితే ఈ సెట్టింగ్ చేసుకుంటే వాళ్ళు కూడా గ్రోతింగ్ అంటూ ఉంటుంది కావున. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఈ విధంగా మా డాష్‌బోర్డ్ ఓపెన్ అయిన తర్వాత కిందనైతే మనకు ఒక సెట్టింగ్ ఐకాన్ అయితే కనిపిస్తుంది. నేను జూమ్ చేసి చూపిస్తాను చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడైతే కనిపిస్తుంది. మీకు చూపిస్తాను చూడండి. చూసారు కదా, ఈ సెట్టింగ్ ఐకాన్‌లో అయితే మనము వన్ స్టెప్ చేసుకోవాలన్నమాట. వన్స్ మనం ఇలా క్లిక్ చేసామనుకో మాకైతే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. చూసారా, మాకు సెట్టింగ్ ప్యానెల్ అనేది ఓపెన్ అయింది. ఇలా ఓపెన్ అయిన తర్వాత మనం అయితే ఇక్కడ జనరల్ కనిపిస్తుంది కదా, జనరల్ అయితే మనం వెళ్ళాలి. జనరల్‌లో అయితే మనకు ఆటోమేటిక్ ఇక్కడ మనకు కరెన్సీ అయితే అడుగుతుంది. ఎందుకంటే ఈ కరెన్సీ అనేది ఇలాగే యూఎస్ కరెన్సీలోనే ఉంచండి. అది మీరు తర్వాత కూడా చేసుకోవచ్చు. ఈ కరెన్సీని అయితే ఖచ్చితంగా యూఎస్ డాలర్‌లోనే ఉంచండి. ఓకేనా? ఇది మనకు డిఫాల్ట్‌గానే ఉంటుంది. ఇది అలానే ఉంచండి. తర్వాత ఛానల్ పేజ్‌లో అయితే వెళ్దాము. చూసారా, ఛానల్‌లో వచ్చాక మనకు ఈ విధంగా అయితే డాష్‌బోర్డ్ కనిపిస్తుంది. ఇక్కడైతే మనకు మా కంట్రీ అయితే అడుగుతుందన్నమాట. మీరు ఏ కంట్రీ అనేది ఇక్కడైతే మీరు సెట్ చేసుకోవాలి. నేనైతే ఇండియా కావున ఇండియా ముందుగానే సెట్ చేసుకున్నాను. చూసారు కదా, ఇండియా అయితే కనిపిస్తుంది. ఈ విధంగా అయితే ఇండియా సెట్ చేసుకోవాలి. కిందనైతే కీవర్డ్స్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడైతే మా ఛానల్‌కి సంబంధించిన కీవర్డ్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. ఓకేనా? నేనైతే ముందుగానే ఇచ్చేస్తున్నాను అనమాట. ఒక 500 కీవర్డ్స్ అయితే మనం ఇవ్వచ్చు. అంతకు మించి ఎక్కువ ఇవ్వలేమనమాట. ఓకేనా? మా ఛానల్‌కి సంబంధించిన కీవర్డ్స్ అయితే మొత్తం ఇక్కడ ఇచ్చుకోవాలి. లేదు, మీకు చూపిస్తాను ఒకసారి చూడండి. ఒకటి నేను మొత్తం క్లియర్ చేశాను. ఇప్పుడైతే నేను ఒక కీవర్డ్ చూస్తాను చూడండి. కేజీహెచ్ టెక్. ఇలా వన్స్ మనం ఇలా ఇచ్చినప్పుడు ఎంటర్ కొట్టే మనకు ఆటోమేటిక్ మనకు కీవర్డ్ అనేది మెన్షన్ అయిపోద్ది అనమాట. ఈ విధంగా మనం అయితే కీవర్డ్ అనేది మొత్తం రాసుకోవాలి. మీ ఛానల్ దేనికి సంబంధించిందో దాని గురించి కీవర్డ్స్ అయితే మొత్తం ఇవ్వాలి. ఇది మర్చిపోవద్దు. తర్వాత అడ్వాన్స్డ్ సెట్టింగ్ అయితే కనిపిస్తుంది కదా, ఈ అడ్వాన్స్డ్ సెట్లో అయితే వెళ్ళండి. ఇక్కడైతే నేను ముందు డిఫాల్ట్‌గానే సెట్ చేసుకున్నాను కావున మీకు ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడైతే ఐ వాంట్ టు రివ్యూ దిస్ సెట్టింగ్ ఫర్ ఎవ్రీ వీడియో అని ఉంటుంది. ఇక్కడైతే మనం సెకండ్ వన్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. మనం అయితే ఈ నో అనేది సెట్ చేసుకోవాలి. కిడ్స్ ఛానల్‌కి సంబంధించింది కాదు కావున మనం నో అయితే సెట్ చేసుకోవాలి. కిందనే అయితే అలా రండి. ఇది మొత్తం అలానే ఉంచండి. ఇక్కడైతే ఎటువంటి కదిలించకండి అనమాట. అది అలానే ఉంచండి. ఈ సెట్టింగ్ అయితే మాకు అయిపోయింది. తర్వాత ఫ్యూచర్ ఎలిజిబిలిటీ పక్కన కనిపిస్తుంది కదా,
ఇక్కడ వెళ్దాము యూసర్ ఎలిజిబిలిటీ దగ్గర. ఇక్కడ వెళ్ళిన వెంటనే మాకు అయితే ఇక్కడ ఈ కింద సెకండ్ వన్ ఉంది కదా, ఇది కూడా మనకు ఎలిజిబుల్ అయిపోద్ది అనమాట. ఎందుకంటే ఒక 15 నిమిషాలు ఈడు మనం పెట్టి మనకు ఆటోమేటిక్ ఇది ఎనేబుల్ అయిపోద్ది. దాంతోపాటు మనకు ఇది ఎలిజిబుల్ అవ్వాలంటే మొబైల్ నెంబర్తో అయితే 2 స్టెప్స్ వెరిఫికేషన్ అనేది చేసుకోవాలి. చేసుకుంటే మనకైతే తమ్నెయిల్ పెట్టుకోవడానికి కూడా ఓపెన్ అవుద్ది, లేకపోతే ఓపెన్ అవ్వదు. ఇది ఆటోమేటిక్ మనకు వీడియోలు అప్లోడ్ చేస్తుంటే ఇది అయితే ఓపెన్ అయిపోద్ది. అంత ఇప్పుడు ఇంపార్టెంట్ కాదు, ఇదేం పర్లేదు అనమాట, ఓపెన్ అయిపోద్ది. ఓకేనా. వన్స్ ఇలా మొత్తం మనము సెట్టింగ్ చేసుకున్నాక ఇక్కడ సేవ్ బటన్ కనిపిస్తుంది కదా, ఈ సేవ్ బటన్ ఇక్కడ అయితే మనం సేవ్ చేసుకోవచ్చు. ఇక్కడ సేవ్ చేస్తే మనకు డైరెక్ట్ ఇంకా సెట్టింగ్లో అయితే వెళ్ళిపోద్ది అనమాట, ఇంకా బేక్ వెళ్ళిపోద్ది. అందుకోసమే మనం అయితే సేవ్ కొట్టకుండా ఇంకో డిఫాల్ట్గా ఇంకా అయితే అప్లోడ్ డిఫాల్ట్ ఉంది కదా, మనం అక్కడైతే వెళ్దాము. తర్వాత లాస్ట్లో అయితే మనము సేవ్ చేసుకుందాము. ఓకేనా. అలా చేసుకుంటేనే బెటర్, ఎందుకంటే పదే సార్లు మనం బేక్ వెళ్తూ సెట్టింగ్ ఓపెన్ చేస్తూ చేయడం అంటే కష్టం ఉంటుంది. అందుకోసమే మీరు సేవ్ కొట్టకుండా ప్రతిదీ మనం సెట్ చేసుకున్న తర్వాత లాస్ట్లో అయితే మనం సేవ్ అనేది కొట్టుకుందాము. అప్లోడ్ డిఫాల్ట్ కనిపిస్తుంది కదా, ఇక్కడైతే క్లిక్ చేయండి. వన్స్ మనం ఇలా క్లిక్ చేసాక మాకు ఈ విధంగా అయితే కనిపిస్తుంది అనమాట. చూసారా, బేసిక్ ఇంపోలో అయితే మనము కొన్ని సెట్టింగ్స్ అయితే చేసుకోవాలి. ఈ సెట్టింగ్స్ చేసుకున్నాక బేసిక్ ఇంపోలో అయితే మనం కొన్ని సెట్టింగ్స్ అయితే చేసుకోవాలి. టైటిల్ అనేది కనిపిస్తుంది కదా, టైటిల్ అనేది పెట్టకండి, ఎందుకంటే ప్రతి వీడియోకి మా టైటిల్ అనేది మారిపోతుంటుంది. కావున మనం అయితే పెట్టుకోకుండా ఉంటేనే మంచిది అనమాట. మనం ఇక్కడ టైటిల్ రాస్తాం అనుకో, ప్రతి వీడియోకి ఇదే టైటిల్ వెళ్తుంది అనమాట. అందుకోసమే టైటిల్ అనేది మానేయండి. డిస్క్రిప్షన్ కూడా సేమే, ఈ డిస్క్రిప్షన్ ఉంది కదా, ఇది కూడా సేమ్ అనమాట. ఇక్కడ మనం రాసామనుకో ప్రతి వీడియోకి ఇదే డిస్క్రిప్షన్ అనేది మనకు మేనేజ్ అయిపోద్ది, అక్కడ అంటే డీపార్ట్గా ఉండిపోద్ది. అందుకోసమే ఇక్కడ కూడా రాయొద్దు, ఎందుకంటే కొన్ని వీడియోస్ బట్టి మా డిస్క్రిప్షన్లో అనేది మారిపోతుంటాయి. కావున ఇక్కడైతే మీరు అలా ఇగ్నోర్ చేసొద్దు దానికి. ఇక్కడ ఎలిజిబిలిటీ ఉంది కదండి, ఇక్కడ మొదట చాలా మేజర్ అనమాట ఇది. ఎందుకంటే చాలామంది ఇందులో పబ్లిక్లోనే ఉంటుంది, పబ్లిక్ అయితే మనం పెట్టకూడదు. ఇక్కడ పబ్లిక్లోనే ఉంటుంది అనమాట. పబ్లిక్లో ఉన్నదాన్ని మనం అయితే ప్రైవేట్లో కానీ ఆన్ లిస్టెడ్లో కానీ పెట్టుకోవాలి. నేనైతే ప్రైవేట్లో పెట్టుకుంటున్నాను, చూస్తారు కదా, ప్రైవేట్లో పెట్టుకుంటున్నాను. ఈ విధంగా ప్రైవేట్లో అయినా ఆన్ లిస్ట్లో అయినా పెట్టుకొని మనం అయితే వీడియో అనేది అప్లోడ్ చేయాలి. ఎందుకంటే మనం ముందే అప్లోడ్ చేస్తాం అనుకో కొన్ని కాపీరైట్ కంటెంట్ కూడా ఉండిపోతాయి, కొన్ని మ్యూజిక్లు ఉంటాయి కదా, అలాంటివి మనం చూసుకొని జాగ్రత్త తర్వాత అయితే మనం పబ్లిక్ చేసుకోవాలి, ఇది మర్చిపోవద్దు. అదేవిధంగా మనం కింద వచ్చామనుకో మనకు టేక్స్ కనిపిస్తున్నాయి, చూసారా టేక్స్. ఇక్కడైతే టేక్స్ అంటే ఇక్కడ ఏ టేక్స్ మనం ఇచ్చామో ప్రతి వీడియోకి ఇదే టేక్స్ మెన్షన్ అయిపోద్ది అనమాట. అందుకోసమే ఇక్కడైతే టేక్స్ అంటూ ఇవ్వకూడదు. తర్వాత పక్కన మాకు అడ్వాన్స్డ్ సెట్టింగ్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడైతే క్లిక్ చేయండి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఇది ప్రతి ఒక్కరు అయితే చేసుకోవాలి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా. ఇది చేసుకుంటేనే మనకు అంటే ఎంగేజ్ వస్తుంది అనమాట, మా వీడియోకి మా ఛానల్కి మంచి ఎంగేజ్ వస్తుంది, లేకపోతే రాదు అనమాట. ఓకేనా. ఇది మాత్రం మర్చిపోవద్దు. ఇక్కడ లైసెన్స్ కనిపిస్తుందా, లైసెన్స్ ఎప్పుడైనా స్టాండర్డ్ ఫర్ యూట్యూబ్ అనే లైసెన్స్ మాత్రమే ఉండాలన్నమాట. ఇక్కడ మీరు క్లిక్ చేయకండి, ఎటువంటి క్లిక్ అంటూ చేయకండి, అది డిఫాల్ట్గా మాకు సెట్ అయి ఉంటుంది. కిందన అయితే మాకు వీడియో లాంగ్వేజ్ కనిపిస్తుంది అనమాట. ఇది ఫ్రెండ్స్, ఇక్కడైతే వీడియో లాంగ్వేజ్ కనిపిస్తుంది. ఇక్కడైతే మీరు తెలుగుతో చేస్తున్నారా ఇంగ్లీష్తో హిందీతో అనమాట, ఏ లాంగ్వేజ్తో చేస్తే ఆ లాంగ్వేజ్ అయితే పెట్టుకోండి. నేనైతే తెలుగు కావున తెలుగు అనేది పెట్టుకుంటున్నాను. ఇక్కడైతే నేను తెలుగు పెట్టుకుంటున్నాను, ఇదిగో తెలుగు, చూసారు కదా. ఎందుకంటే మనం వీడియో లాంగ్వేజ్ అనేది ఖచ్చితంగా తెలుగు పెట్టుకోవాలి, మేము తెలుగు వాళ్ళం కావున తెలుగు పెట్టుకున్నాం అనుకో, మా తెలుగు వాళ్ళకి అందరికీ మా వీడియో అనేది సజెషన్లోకి వెళ్తుంది అనమాట. ఖచ్చితంగా మీరు ఏ లాంగ్వేజ్ అనేది ఆ లాంగ్వేజ్ అయితే చూస్ చేసుకోండి. నేనైతే కింద టైటిల్ ఇక్కడ చూసారా, వీడియో లాంగ్వేజ్ కింద అయితే మాకు టైటిల్ డిస్క్రిప్షన్ కనిపిస్తుంది. ఇక్కడైతే నేను మేజర్గా ఇంగ్లీష్ అయితే ఇస్తున్నాను, ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇంగ్లీష్తో రాయడానికి మాత్రం ఇష్టపడతారు. కావున నేనైతే ఇంగ్లీష్తో ఇవ్వడం జరిగింది, మీ ఇష్టం అది ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఇక్కడ కేటగిరీ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఎందుకంటే చాలామంది కేటగిరీని ఎంచుకోవట్లేదు అనమాట. ఇదనమాట, చూసారా కేటగిరీ అని కనిపిస్తుంది కదా, ఇక్కడైతే ఖచ్చితంగా మీ కేటగిరీ ఏదనేది ఇక్కడ పెట్టుకోండి. ఎందుకంటే మీరు ఫుడ్ కోసం చేస్తున్నారా, అంటే టెక్కా, లేకపోతే ట్రావెలింగా, బ్లాగింగా, ఏటనేది మీరు ఎక్కడైతే పెట్టుకోవాలన్నమాట. వీడియో కూడా త్వరలో చేస్తాను, అంటే ఏ కేటగిరీలో ఎలాంటి వీడియో చేయాలనేది అతి త్వరలోనే వీడియో కూడా చెప్తాను. ఓకేనా. ఇక్కడ అయితే మీ కేటగిరీ అనేది ఇక్కడ పెట్టుకోండి. నాది ఎందుకంటే టెక్ ఛానల్ కావున సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది పెట్టుకున్నాను. కిందది అయితే ఆప్షనల్, అది అలా నానే ఉంచండి అనమాట, అక్కడైతే ఏం చేయకండి, అది అలానే ఉంది.
తర్వాత నెక్స్ట్ అయితే ఇంకొక సెట్టింగ్ దగ్గర అయిపోతాము. పర్మిషన్ ఇక్కడ చూసారా, పర్మిషన్ ఏదో కనిపిస్తుందా, వన్స్ ఇక్కడైతే టేప్ చేయండి. టేప్ చేసినప్పుడు ఇలా వస్తుంది, ఎందుకంటే ఇక్కడ ఏం లేదు, మా నేమ్ కనిపిస్తుంది, మా మెయిల్ కనిపిస్తుంది, ఇక్కడ ఓనర్ ఎవరు అనేది అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడైతే ఎటువంటి ఇదేం లేదనమాట, అది ఇగ్నోర్ చేసేయండి. తర్వాత కమ్యూనిటీ ఉంది కదండి, కమ్యూనిటీ దగ్గర వెళ్ళండి. కమ్యూనిటీ దగ్గర వెళ్తే మాకు కొన్ని అంటే ఆటోమేటెడ్ ఫిల్టర్స్ ఇక్కడ కొన్ని కనిపిస్తాయి అన్నమాట. ఇందులో కొన్ని మనం చేసుకోవచ్చు, ఏం లేదు, అలా ఉంచండి. ఇక్కడ ఉన్న దానికి ఇలా అయితే అలానే ఉంచండి. ఇక్కడ దీని గురించి అయితే నేను తర్వాత మాట్లాడతాను, ఎందుకంటే వీడియో అనేది లెంత్ అయిపోద్ది. ఇక్కడ బ్లాక్ వర్డ్స్ ఉన్నాయి కదా, ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే కొందరికి మాత్రం ఇది ఇంపార్టెంట్, కొందరికి అయితే కాదు. ఎందుకంటే కొన్ని బేడ్స్ కామెంట్స్ వస్తుంటాయి కదా, అలాంటివి మనం హైడ్ చేసుకోవడానికి ఇది అయితే పనికి వస్తుంది. తర్వాత దీని గురించి కూడా నేను చెప్తాను. ఇక్కడైతే మనం ఇగ్నోర్ చేసేద్దాము. తర్వాత మనకు పక్కన డిఫాల్ట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు మాకు ఇక్కడ చూడండి, అంటే మనం ఎవరైనా అవతల వాళ్ళు ఏమైనా కామెంట్ చేస్తే కనిపించాలి వద్దని అయితే మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. చూసారా, నాకైతే ఆఫ్లో ఉందన్నమాట, ఇదైతే ఆన్లో చేసుకుందాం. ఇక్కడ డిఫాల్ట్ కావద్దు, అక్కడైతే అవుద్ది అనమాట. ఇది ఇలానే ఉంచేద్దాము, నేను అది కూడా చూపిస్తాను మీకు. తర్వాత క్రియేటివ్ డెమోగ్రఫిక్ కనిపిస్తుంది కదా, ఇక్కడైతే క్లిక్ చేయండి. ఇక్కడైతే ఏం లేదు, కొన్ని సర్వే ఉంటుంది అనమాట. ఈ సర్వే మాకు అవసరం లేదు, ఇది కూడా ఇగ్నోర్ చేసేయండి. అగ్రిమెంట్ ఉంటుంది కదా, అగ్రిమెంట్ కూడా ఇగ్నోర్ చేసాను అనమాట. ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనము సెట్టింగ్స్ అయితే చేసుకోవాలన్నమాట. ఇలా చేసుకున్నాం అనుకో మా ఛానల్కి గ్రోతింగ్ ఉంటుంది అనమాట. ప్రతి ఒక్క యూట్యూబర్ అయితే ఈ సెట్టింగ్లు చేసుకోవాలి, ఇది మాత్రం మర్చిపోవద్దు. అగ్రిమెంట్ దగ్గర అయితే వచ్చి మొత్తం అయితే మీకు చూపించడం జరిగింది. ఇక్కడైతే ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదనమాట. లాస్ట్కి మనము ఈ మొత్తం సెట్టింగ్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ సేవ్ అనే బటన్ కనిపిస్తుంది చూసారా, ప్రతి ఒక్కరు అయితే సెట్టింగ్ చేసుకుంటారు, కానీ లాస్ట్గా వచ్చి మనకు సేవ్ అంటూ చేయరనమాట. అలా సేవ్ అంటే మనం సేవ్ చేయనప్పుడు మనం సెట్ చేసుకున్నాం కదా, అది అంతా సేవ్ కాదనమాట, ఎందుకంటే సేవ్ అవ్వదు. అందుకోసమే ప్రతి ఒక్కరు అయితే సేవ్ చేసుకుని వచ్చి లాస్ట్గా అయితే సేవ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇక్కడ సేవ్ బటన్ కనిపిస్తుంది కదా, ఇక్కడైతే మనము వన్స్ ఇలా క్లిక్ చేసి మనకు మొత్తం ఇప్పుడు మా డేస్ బోర్డ్కి అయితే వెళ్ళిపోతుంది. చూసారు కదా, మా డేస్ బోర్డ్లో అయితే రీడైరెక్ట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు మాకు సెట్టింగ్స్ అంతా అయిపోయింది, ఇంకా చూపిస్తాను మీకు. సెట్టింగ్ ఓపెన్ చేసి ఇంకా చూపిస్తాను చూడండి. మనం అన్ని డిఫాల్ట్గా సెట్ చేసుకున్నాం కదా, చూసారా, ఇక్కడైతే వచ్చింది. ఛానల్ కూడా వెళ్ళండి, ఛానల్ కూడా చూసారా, మనం సెట్ చేసుకుంది మొత్తం అయితే ఇక్కడ ఉందన్నమాట. చూసారా, నేను ప్రైవేట్లో కొట్టాను, ప్రైవేట్లోనే ఉంది. అడ్వాన్స్ సెట్టింగ్లో వెళ్దాము, అక్కడ కూడా చూడండి, ఇదిగో ఈ విధంగా అనమాట. మనం సెట్టింగ్ చేసుకున్నాం అనుకో సేవ్ అవుద్ది అనమాట. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా ఒక లైక్ అంటూ చేయండి, ఓకేనా. మీరు లైక్ చేయడం వలన మా వీడియో అయితే బూస్టప్లో వెళ్తుంది అనమాట. అందుకోసమే 10 మందిని అయితే షేర్ చేయండి, చూసి అనమాట ఈ విధంగా సెట్టింగ్ అంటూ చేసుకుంటారు. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోతో అయితే మీ ముందుకుంటాను. అంతవరకు అయితే నేను సెలవు తీసుకుంటాను. బాయ్ ఫ్రెండ్స్.